రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరవనం ఫిబ్రవరి 12వ తేదీ తిరుపతి బైపాస్ వెంకటగిరిలో ప్రారంభోత్సవ ఆహ్వానము. ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం గౌరవ శాసన సభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారిచే జరుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయుచున్న అతిథులకు ప్రజలకు స్వాగతం సుస్వాగతం. చెట్లను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. వెంకటగిరి నగరవనం ప్రజలకు ఆహ్లాదకరంగా పచ్చదనంతో స్వాగతం పలుకుతుంది. ఇట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వెంకటగిరి. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. My appetite, don't leave me here high and dry. Oh, well, I don't wanna jinx it, baby, and twist myself at the spine. Don't wanna overthink it, baby, it's just twist your body and mine. Baby, you give me ice and fire. You're giving me.
వస్తాను. సార్ ఒకసారి సార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మిగతా అతిథులందరినీ మనము సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించాం. ముఖ్య అతిథి మన గౌరవోలి ఎమ్మెల్యే, అలాగే నెక్స్ట్ శ్రీమతి ఆహ్వానిస్తున్నాను. వేరే కారణం ఇచ్చే మేడం వాళ్ళకి स्वागतं 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 బ్రహ్మాండంగా రెడీ చేస్తున్నారు. స్టార్టింగ్ స్టేజే కానీ ఇంకా డెవలప్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ స్కూల్ చిల్డ్రన్స్ కానీ స్కూల్ చిల్డ్రన్స్ పార్టిసిపేషన్, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, జనాలు, ప్రజలు అందరూ కోఆపరేషన్ ఉంటే ఇంకా నెల్లూరు దగ్గర ఉన్న కానీ తిరుపతి దగ్గర ఉన్న కానీ మంచి నగరంగా డెవలప్ చేయడం అనేది నా ఉద్దేశం. గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క నగరం ఉండాలనేది టార్గెట్ అనమాట. అలాగే గూడూరు కాన్స్టిట్యున్సీ కూడా ఒక నగరం ప్రపోజ్ చేస్తున్నాము. అది ప్రపోజల్ ఇప్పుడే వెళ్ళింది కాబట్టి ఇంకా టైం పడతాయి. అది ఇప్పుడు వచ్చేస్తే ఇంకా మన ఏరియాలో ఒక 2-3 నగరాలను డెవలప్ చేయగలుగుతాం. దీనికి స్టూడెంట్స్, జనాలు, కామన్స్ మ్యాన్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ కావాల్సి ఉంటున్నాయి. ఏరియా పెద్దది కాబట్టి పార్టిసిపేషన్ మంచిగా ఉంటే మీకు ఏమి కావాలనేది మనకు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఉంటే మనము మంచిగా దీన్ని స్టేజ్ పెట్టడం. ఎందుకోసం మనం స్టేజ్ పెట్టామంటే కంటిన్యూస్గా కల్చరల్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మీకు కావాల్సిన క్యారియర్ గైడెన్స్ కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కానీ, నర్సరీ అవేర్నెస్ కానీ, ఫారెస్ట్ గురించి, వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ చేయడానికి కానీ ఒక స్టేజ్ అనేది చాలా అవసరం అనేది నా అందరికోసం ఈ స్టేజ్ పెడుతున్నాము. ఈ స్టేజ్ నుంచి అన్నీ మొదలవుతుంది. ఇక్కడ నుంచి చాలా మంచి నగరంగా ఇది డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి టికెట్ ఇప్పుడు పెట్టడం లేవు ప్రస్తుతానికి. మంచిగా డెవలప్ చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ అయిన తర్వాత టికెట్ పెట్టగలుగుతాము. ఎమ్మెల్యే గారే వచ్చి ఫస్ట్ టికెట్ ఇనాగ్రేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఏమంటే ఇప్పుడు దగ్గరే ఉన్నారు కాబట్టి దగ్గరే ఉండి అన్నీ చేయించుకోవడానికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి అందరూ కూడా అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా నగరంకు మంచి కాంట్రిబ్యూషన్ చేయమని నేను కోరుకున్నాము. మళ్ళీ మనం మాట్లాడతాము. ఈ స్టేజ్ కాబట్టి ఎక్కువ టైం లేదు, ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది. డ్యాన్స్ చేసిన అమ్మాయిలకు చాలా మంచిగా చేసినారు. చాలా విత్ ఇన్ ద షార్ట్ టైంలో మనం చెప్పి ప్రాక్టీస్ చేసి బాగా ఇక్కడ స్టేజ్ ముందుకు బాగా ఆడినందుకు దీనికి స్పెషల్గా మనము ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. మళ్ళీ వనం అనేది ఏర్పడింది. ఎందుకంటే ఈ వనంలో చాలా మూలిక వనములు, చెట్లను అలాగే
ప్రజలకి ఎంతో ఆహ్లాదకరంగా పిల్లలకి కానీ అందరికీ కానీ ఉపయోగపడేటట్టు దీన్ని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పినట్టు ఇంతకుముందు వీకెండ్లో కానీ హాఫ్ డేస్లో కానీ వీక్ డేస్లో కానీ చాలామంది పిల్లలకు వృద్ధులకు అలాగే విశ్రాంతి తీసుకోవడానికి కాలక్షేపం చేయడానికి అలాగే పిల్లలకి ఎంజాయ్ చేయడానికి పార్కు లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. చుట్టుపక్కల ఇది వరకు నెల్లూరులో చూసాము, అలాగే కడపలో కూడా ఇలా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు నగరవనం అనేది. ఇంతకుముందు చెప్పినట్టు సారు టికెట్ అనేది కూడా టోకెన్ లాగా పెట్టున్నారు. నేను సెర్చ్ చేశాను, చాలా బాగా క్లిక్ అవుతుంది. మన రామకృష్ణ గారు అలా మన ఎమ్మెల్యే గారు దీన్ని అభివృద్ధి చేయడంలో కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదే కాదు చాలా కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేస్తారు. సార్ ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి సార్ ఎంత అనుభవమైన వ్యక్తులు. దీన్ని బాగా అభివృద్ధి కూడా చేస్తారు. ఒక నగరం అనేది కాదు, మన మండలాన్ని కూడా ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాము డెవలప్మెంట్స్ అనేటివి సార్ చాలా బాగా చేశారు గతంలో కూడా, ఇప్పుడు కూడా చేస్తారు. అలాగే ఈ నగరవనం అనేది కూడా ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. వెంకటగిరి నియోజకవర్గ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ కురుకొండల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఎంపీపీ మేడం గారికి, ఇతర గవర్నమెంట్ అఫీషియల్స్, వేదిక పైన ఉన్న అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా పిల్లలు, మీడియా మిత్రులందరికీ కూడా. నగరవనం అన్నది ఈ కాన్సెప్ట్ ఒక 4 years ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్టార్ట్ అయినా ఆంధ్రప్రదేశ్లో అది ముందుగా తీసుకొని దాదాపు మన స్టేట్లోనే ఒక 100 నగరవనం చేయాలన్నది మన ప్రభుత్వం ఒక కోరిక. దాని ప్రకారం ఆల్మోస్ట్ 50 నగరవనం కూడా మన స్టేట్లో ఏర్పాటు చేశాము. ప్రతి నియోజకవర్గానికి ఒక నగరవనము పెట్టాలన్నది గవర్నమెంట్ ఆదేశాలు. దానికి ఏంటంటే సూటబుల్గా దానికి ఫారెస్ట్ ల్యాండ్ ఏరియాలో ఉండాలి. 50 hectares వరకు వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. సో హెక్టార్కి 4 లక్షలు లెక్కల్లో ఈ నగరవనానికి దాదాపు 1.85 crore అన్నది గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన శాంక్షన్స్ అమౌంట్. ఇది ఇనీషియల్గా మనం డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన అమౌంట్. కానీ ఇది మనం లాంగ్ రన్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా నడపాలి అన్నది ఫస్ట్ ఫేజ్లో మనం ఏదైతే నగరవనం మేడం చెప్పారో కడప జిల్లాలో నగరవనం చేశారండి, అది ఫస్ట్ ఫేజ్లో చేశారు. ఇది మంచిగా ముందుకు తీసుకెళ్ళాలంటే దీని మెయింటెనెన్స్, దీన్ని టికెట్ కలెక్షన్ ద్వారానే వస్తుంది. టికెట్ కలెక్షన్ అనేది మినిమం ఛార్జెస్ 10 rupees కానీ 20 rupees కానీ ఎంట్రన్స్ ఫీజు అనేది పెడతారు. కానీ ఒకవైపు మొత్తం డెవలప్ అయిన తర్వాత సో ముఖ్యంగా దీంట్లో రకరకాల వనాలు ఉన్నాయి. రాశివనం, నక్షత్రవనము, అదేవిధంగా మన ఆర్బోరేటము, బయోడైవర్సిటీ పార్కు, అన్ని ఎన్వైరాన్మెంట్కి సంబంధించిన, అడవికి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే లోపల్లో మనం ఎక్కువ చేస్తాము. అదేవిధంగా పిల్లలకి ప్లే ఏరియా ఒకటి, అడ్వెంచర్ గేమ్ జోన్ ఒకటి, ఇదే విధంగా ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఓపెన్ ఆడిటోరియం ఒకటి, ఇంకా రకరకాలు ఉన్నాయి. కానీ ఇది ఓవర్ ద ఇయర్స్ వస్తుంది. ఇనిషియల్ ఫండింగే కాకుండా మిగతా ఫండింగ్ అన్నీ కూడా మనం సిఎస్ఆర్ ద్వారా కూడా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లాస్ట్ టైం ఫ్లమింగో ఫెస్టివల్ జరిగినప్పుడు మనం సిటీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్కి, ముఖ్యంగా టూరిజం యాక్టివిటీ కానీ, నగరవనానికి కానీ, తిరుపతిలో మనకి జువాలజికల్ పార్క్ ఉన్నాయి, దానికి కానీ, పులికాడ్, నెలపట్టు లాంటి బర్డ్ సెంచురీ కానీ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. లాస్ట్ వీకే నెలపట్టుకి ఒక 10 లక్షలు సిఎస్ఆర్ కింద బడ్జెట్ కూడా సిటీ నుంచి మనకు రావడం జరిగింది. అదేవిధంగా మనం మంచిగా చేస్తాము వాళ్ళకి అనిపిస్తే మనకి డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, చాలామంది రెడీగా ఉన్నారు. సో అది మనం రూట్ చేసుకొని ఈ ఏరియాని మంచిగా డెవలప్ చేసుకోవాలి. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఒక 2 minutes ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ గురించి మీకు విషయాలు చెప్తాను. ఇప్పుడు దాదాపు మనకి 22.4% మన జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా మనకి ఆంధ్రాలో ఉన్నాయి. సో ఈ ఫారెస్ట్ ఏరియా అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా తిరుపతి చూస్తే దాదాపు 30% పైగా మనకి ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనకి ప్రొటెక్టెడ్ ఏరియా అంటారు, శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు 16 ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటే దాంట్లో 3 నేషనల్ పార్క్, 13 శాంక్చురీస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో ఎక్కువ మనకి వైల్డ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. తిరుపతి జిల్లాలోనే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది,
అదేవిధంగా మ్యాన్ అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ కాన్సెప్ట్లో ఈ ఎంటైర్ శేషాచలం కొండలు కూడా బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్ మీరు ముందు. ఈ బయోస్ఫియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం వలన దాని లోపలనే ఈ నేషనల్ పార్క్ సెంచరీస్ వస్తాయి. అదేవిధంగా ఏదైతే విలేజర్స్ ఈ ఫారెస్ట్ ఏరియా అనుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అవుతారు ఓవరాల్గా బయోస్ఫియర్ కన్జర్వేషన్లో డెవలప్మెంట్లో. దానికి కూడా మేము ఇప్పుడు ఒక ప్రణాళిక చేస్తున్నాము. ఈ బయోస్ఫియర్ రిజర్వ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారైనప్పుడు ఈ ప్రాంతం అన్నీ కూడా దాని లోపలే ఉంటాయి. దానికి సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్కి, ప్లాంటేషన్ డెవలప్మెంట్కి, లైవ్లీహుడ్ యాక్టివిటీస్కి మనము ఖర్చు పెడతాము. ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన రాష్ట్రంలో ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది దాదాపు 3700 స్క్వేర్ కిలోమీటర్ పైగా డిక్లేర్ చేసి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. రీసెంట్ కౌంట్ చూస్తే దాదాపు 85 పులీలు అక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా మనకి మంచినీటి సరస్సు కొల్లేరు ఆంధ్రాలో ఉంది. పులికాట్ శాంక్చురీ మనకు ఆంధ్రాలో ఉంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు, ఏదైతే కృష్ణా గోదావరి రివర్ ఎస్టోరీస్లో ఫారెస్ట్ వస్తాయో అవి కూడా ఇంపార్టెంట్ ఏరియా మనకి, అది కూడా ఆంధ్రాలో ఉన్నాయి. 974 కిలోమీటర్ కోస్ట్ లెంత్ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి న్యాచురల్గా ఉన్న రిసోర్స్. ఇవి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు మీరు వచ్చారు కాబట్టి ఈ విషయం మీకు చెప్పాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక 6 monthsలో చూస్తే ఈ ప్రాంతం కూడా కంప్లీట్గా ఈ నగరవనం అన్నది వేరే షేప్లో తయారవుతుంది. రెగ్యులర్గా స్కూల్ పిల్లలు రావచ్చు. వాళ్ళకి ఏదైతే ఎన్వైరన్మెంట్ సంబంధించిన సిలబస్లో ఉన్నాయో అవి వాళ్ళు స్కూల్ లోపల్లో రూమ్లో చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంకా ఈజీగా వాళ్ళకి లోపలికి వెళ్తుంది. అదేవిధంగా కొందరు మేబీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దానికి తయారవుతూ ఉంటారు. దీనికి సంబంధించిన వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఇది వాడుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడు కూడా ఒక ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్గా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడే ఎమ్మెల్యే కూడా అడిగారు మనం కాంపౌండ్ వాల్ కడతామని. కాంపౌండ్ వాల్ కట్టము కానీ ఇక్కడ మంచిగా చెట్లు నాటి చెట్టే మనకి కాంపౌండ్ వాల్ లాగా పనిచేస్తుందని కూడా సార్కి తెలియజేశాం. కాబట్టి ఇది డిపార్ట్మెంట్ నుంచి అంటే ఇప్పుడు ఎన్వైరన్మెంట్ని ఎవరు మనము సపరేట్గా పెట్టుకోలేము. ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ బాగుంటేనే మనం అందరం బాగుండగలుగుతాము. కాబట్టి మీరు అందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరూ దీనికి సపోర్ట్ చేయాలి. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో ఇప్పుడు దాదాపు 5 crore సీడ్లింగ్స్ ఆంధ్రాలో ఇప్పుడు రైజ్ చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రజలకి డిస్ట్రిబ్యూషన్స్కి ఎన్ఆర్జీ స్కీమ్ కింద ఇస్తాము. ఇన్స్టిట్యూషన్ ప్లాంటింగ్ ఇస్తాము. అవన్నీ కూడా మీరు మంచిగా నాటి ప్రొటెక్ట్ చేయాలి. ఫారెస్ట్ కన్జర్వేషన్కి, ఫారెస్ట్ ప్రొటెక్షన్కి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఈ నగరవనం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మంచిగా ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మంచి పేరు మీరందరూ తీసుకొస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నిజంగా ఇది నా టైంలో ఇక్కడ నగరవనం అనేది ఏర్పడడం నేను ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఉంటేనే వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, రాలా. కాబట్టి ఇప్పుడు నా అదృష్టంగా భావిస్తూ ఈ నగరం అనేది మన ఎంగడిగిలో దగ్గరగా ఉంది. అసలు ఎక్కడికో బస్సు పెట్టుకొని కారు పెట్టుకొని పోకుండా దగ్గరగా వాకింగ్ చేసుకుంటూ కూడా వచ్చేయచ్చు. టౌన్లో నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చొని చదువుకొని ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా మంచి గాలి, వాతావరణం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వెంకటేశ్వరి మనకి అదృష్టంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇప్పుడే చెప్పారు. ఏ విధంగా అభివృద్ధి అంటే 1.8 crores ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని చుట్టూ వైరింగ్ తీసేసి చెట్లతోనే మన కాంపౌండ్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత టికెట్స్ రూపంలో పెట్టుకొని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికో పోయి ఖర్చు పెట్టడానికి కన్నా ఒక 100 రూపాయలు టికెట్ పెడితే కూడా అక్కడ దగ్గరలో వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి
వెళ్ళి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గూడూరు అన్ని నియోజకవర్గాలు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క నగరంగా తయారు చేయాలన్నదే ప్రభుత్వం దృష్టి కూడా. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే అన్ని వస్తువులు మనకు ఉన్నాయి. మంచి నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అదేవిధంగా మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునేందుకు కూడా అవకాశాలు ఉంటాయి చెప్పని కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా అటు నరేంద్ర మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి జోడెందుల మాదిరి రాష్ట్రాల్ని బలువులు తీర్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందుకని ఈ టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి లాంటి అభివృద్ధి చేయడంలో ముందుంటారు. కాబట్టి మరి ఇద్దరు కూడా కలిసి ఈరోజు అటు అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చి అభివృద్ధి చేయడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ, ఇంకా కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులు కూడా దీని గురించి బాగా రాసి, ఎందుకంటే అందరూ సహాయ సహకారం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ పేపర్లో టీవీలో వేస్తే మన ప్రజలకు అందరూ కూడా తెలుస్తుంది. అంత దగ్గరలో మనకి మంచి పార్క్ తయారవుతుంది, ఒక నగర వనంగా తయారవుతుంది అని చెప్పని కూడా చూస్తారు. దగ్గర కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసే అవకాశాలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Once there were two friends who were eating junk food while watching mobile. After the completion of their food, they had thrown the wrappers onto the ground. Then a reporter saw them and approaches them immediately. Excuse me. Yes. Why are you polluting the ground with throwing plastic wrappers? Please clean this immediately. That is our wish. Who are you to tell us? I'm a responsible citizen. So what? Will you keep your house like this? It is not good to pollute our nature like this and misuse it. Hundreds of animals are dying because it. Then she says the causes of disturbing nature, and both of them realized that it was harmful to throw the wrappers on the ground, and they cleaned the garbage. Scene 2. Once there were two friends named Mahita and Agriya. They planted a tree and the tree was very healthy and strong. After few days, a woodcutter was approached them and asked them to cut the tree. Oh, so beautiful tall tree. I will give you money if you allow me to cut this tree. Yes, of course. You can cut this tree, but you have to give me money. No. Why? Then what will you do in future if there is no oxygen? Cutting of trees disturbs the nature. Why are you thinking about the future right now? There will be no danger if to cut one tree. Then the woodcutter will cut the tree. You can cut the tree. Please stop it. Do you know what are the causes takes place in nature by cutting trees? No, what are the causes? Global warming, soil erosion. The girl will say few more causes which will affect nature by cutting trees. Both of them will realize that it is harmful to cut trees which will affect nature. Sorry, we will not repeat this again. So now can anyone tell the moral of the story is? I can. Okay, Adriya, you can tell. It is important to maintain our environment clean and hygiene. It is our duties and responsibility to do. Good, sit down. Nature is very beautiful. We should not pollute the nature. Yes.
It is not possible to live without nature. Don't pollute the nature. If possible, plant a tree. Moral: it is important to respect nature and leave things in their natural place. We will have a responsibility to protect our environment and help everything grow and flourish in their natural environment. Thank you.